ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. కొందరి జీవితాలు దేవుని సేవలో ఉండాలని ఉంటాయి. అందుకు ప్రభు చాలా మటుకు మనకు ట్రైనింగ్ ఇస్తుంటారు. రకరకాల ట్రైనింగ్లు ఇస్తారు. అందులో ఒకటి చేతబడి. సో మా ఫ్యామిలీలో మా చిన్నమ్మ చిన్నాయన మా ఫ్యామిలీ అంతటి మీద ఎప్పుడు చేసుకుంటూ ఉండేవాళ్ళంట. అయితే వాళ్ళే మళ్ళీ ఏమని చెప్తారు, ఎవరో నీకు చేశారు అని చెప్తుంటారు అన్నట్టు. సో ఫస్ట్‌లో మేము క్రిస్టియన్సే కదా, ఎందుకు ఇట్లా చేస్తుండొచ్చు, అది తప్పు ఉండొచ్చు అని నమ్మకుండేది. తర్వాత వేన్లు గడిచే కొద్దీ మాకు అందరికీ ఫ్యామిలీలో అందరికీ, అంటే మా పెద్దమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళందరికీ, అందరూ ఎవ్వరు వాళ్ళకి టచ్‌లో ఉంటే వాళ్ళ మీద చేయడం జరిగిందని ఇప్పుడు అర్థమవుతుంది. తర్వాత సో ఆ చేతబడి అది ఇది అనగానే మనం ఏమైపోతాము, ఉన్న సగం ప్రాణాలు పైకి వెళ్ళిపోతాయి కదా. కానీ అలా ట్రైనింగ్ పొందడం కూడా ఒక దేవునిలో ఒక పార్ట్. ఎందుకంటే యోబును అటాక్ చేయాలంటే దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడట సాతాను. సో మనకెందుకు అట్లా జరిగి ఉండొచ్చు అంటే, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దెమ్. ఇంకా మనలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఎక్కువగా మనము అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనకు ఒక ట్రైనింగ్లో పార్ట్. ఓకే. అయితే ఇది ఎలా ఉంటుందంటే, అవి జరుగుతూనే ఉంటాయి. అన్లెస్ అంటే వాళ్ళైనా చనిపోవాలి, మనమైనా చనిపోవాలి, అవి జరుగుతూనే ఉంటాయి. సో హౌ టు గెట్ ప్రొటెక్షన్, మనం ఎలా ప్రొటెక్ట్ కాగలం? దేవుడు ఎలా చేసిండు కదా, ఇప్పుడు మన దేవుని ఏమనలేం, ఎందుకంటే ఆయన ఇష్టం. సో మనం ఏం చేయాలంటే సేవ ఇస్ ద ప్రొటెక్షన్. శోధనను తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తాడు. ఎంతవరకు నువ్వు సేవలో ఉండి దేవుని చిత్తంలో ఉండి దేవుని చెప్పిన సేవ చేస్తూ ఉన్నంతసేపు నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. వెన్ యూ స్టాప్ ఇట్ యూ గెట్ అటాక్డ్. సో సేవ చేస్తుంటే కూడా కొన్ని అటాక్స్ ఉంటాయి, అది వేరే విషయము. కానీ సేవ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు అవి తప్పించుకోవడం. అది వాళ్ళు చేసే ప్రతిరోజు చేస్తే అటాక్, ప్రతిరోజు నువ్వు సేవ చేయాలి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో సేవ ఉంది అన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇదేదో ఉంటుంది. దాన్ని చూసి మనం భయపడము, తర్వాత కొన్ని రోజులకు ధైర్యం తెచ్చుకోవడము, ముందుకు సాగడము. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చేస్తుంటాడు. దానియేలుని తీసుకొని పోయి ఆ బబులోను రాజ్యంలో పెట్టాడు. ఆయన నపుంసకునిగా చేశాడు. సో అలా ఉంటుంది అన్నట్టు కొన్ని దేవుని చిత్తంలో. ఇంకోటి మనం ముందే ఒప్పుకొని వస్తామంట. సో ఇదంతా కూడా దేవుని మీద దెబ్బడానికి లేదు. మనం ఒప్పుకొని వస్తాం కాబట్టి సేవ నుంచి మనం ఇవన్నీ తప్పించుకోవచ్చు. ఆమెన్.